సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ వీడియోస్ చాలా చూసాం సార్. ఏం లేదు సార్, మా పాప బీటెక్ బయోటెక్నాలజీ ఫైనల్ ఇయర్ లో ఉంది సార్. ఎక్కడ, ఏ కాలేజీ? గీతం వైజాగ్ సార్. ఓకే. సో హైయర్ స్టడీస్ కి ఏది బెటర్ సార్? ఎంత జీపీ ఎంత వచ్చిందండి అమ్మాయికి? 7.6 ఉంది సార్. అంటే ఈ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫైనల్ ఇయర్ లో ఉంది సార్. అప్పుడు అవును, ఇప్పుడు ఏంటి మీ డౌట్ ఏంటి? అదే హైయర్ స్టడీస్ కి ఏం కోర్స్ అయితే బెటర్ సార్ ఉంటాను. అంటే బయోటెక్నాలజీలో హయ్యర్ కోర్స్ అంటే రీసెర్చ్ చేయాలంటే ఇప్పుడు ఆ జీపీకి ఆ కాలేజీ బ్యాక్గ్రౌండ్కి రీసెర్చ్ ఎక్స్పోజర్ కూడా ఉండదు. ప్రాజెక్ట్స్, పబ్లికేషన్స్, ఎలాంటి ప్రాజెక్ట్స్ కానీ అలాంటివి ఉండాలి. ఇప్పుడు గీతం లాంటి కాలేజీలో బయోటెక్నాలజీ అంటే జనరల్గా కాలేజీ అంత పెద్ద ఏమి ఉండదు, కూడా పట్టించుకోవడం కాలేజీని. ప్లస్ బయోటెక్నాలజీ బ్రాంచ్ చూడండి, పాపం వాళ్ళకు ఉన్న ఇబ్బంది వీక్, ప్లస్ జీపీఏ పడిపోయింది చూడండి. ప్లస్ రీసెర్చ్ కూడా నా మోస్ట్లీ ఆ కాలేజీలో ఉండవు, రీసెర్చ్ పబ్లికేషన్స్ కానీ. ఈ కాంబినేషన్లో బయోటెక్నాలజీలో మంచి అడ్మిషన్ అసలు బయట ఎక్కడ రాదు. ఈ అమ్మాయికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే నిజంగా ఈ అమ్మాయి సీరియస్ అంటే పెద్ద సీరియస్ స్టూడెంట్ అయ్యి ఉండకపోవచ్చు, బట్ స్టిల్ ఆ అమ్మాయి ఇప్పుడు ఏదైనా కొంచెం బాగా చదువుదామని అనుకున్నట్లయితే ఇంకా గేట్ ఎగ్జామ్ లాగా ఏదైనా ఎగ్జామ్, జామ్ ఎగ్జామ్లో రెండిట్లో కూడా బయోటెక్ పేపర్ ఉంటుంది. గేట్లోనే ఉంటుందండి, ఇందులో కూడా ఉంటుంది, జామ్లో కూడా ఉంటుంది. ఈ రెండు ఎగ్జామ్స్లో రాసి ఏదైనా ఒక ఎగ్జామ్ కొట్టి ఏదైనా ఐఐటీస్కి వెళ్తే అని ఉపయోగపడదు తప్ప బయోటెక్నాలజీ పరంగా ముందుకు వెళ్ళాలి అనుకున్నట్లయితే అబ్రాడ్ అయితే ఈ అమ్మాయికి అసలు ఛాన్సే లేదండి. అసలు వద్దు కాదు అసలు అమ్మాయికి. ఒకవేళ ఎవడన్నా కన్సల్టెంట్ పట్టుకుంటే టైర్ 3 కాలేజీకి పంపించి నానా హింస పెట్టేయాలి తప్ప. సో ఈ పర్టికులర్ ప్రొఫైల్కి అసలు అబ్రాడ్ అనేది మంచి కాలేజెస్ రావు. ఎవరు చెప్పినా నమ్మక్కలేదు వాళ్ళు, అయినా నమ్ముతారు, అది వేరే విషయం పక్కన పెట్టండి. కానీ బట్ ఈ ఎగ్జామ్ రాసి, ఈ ఎగ్జామ్ టఫ్గా ఉంది కదా నేను రాయలేను, నాకు కష్టంగా ఉంది, నేను రాదు అని అన్నారు అనుకోండి, దానికి ఆన్సర్ నా దగ్గర నుంచి ఉండదు, రాసి తీరాలి అంతే ఇంకా. ఓకే అండి.